ఇది చిల్లి 3 చిల్లీలా మీరు ఎన్ని ఉన్నాయి అన్నారు? మీరు ఓపెన్ చేసారా లేదా మీ చెల్లి ప్యాకెట్? ఓపెన్ చేసా, రోజు యూజ్ చేస్తున్నా మేము. ఏం లొల్లిరా నాయన, పొద్దున్నలేంగా లొల్లి. రష్మి కారం లేదా? నేను మాట్లాడకపో. నిజంగా కారం లేదారా? చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవరా. నువ్వు ఫన్ కాదు మని, అలా అయితే నువ్వు ఇవ్వకుండా ఉండాల్సింది. ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు నాకు అర్థం కాదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 has shattered all records. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 6 billion viewing minutes. ఇంతవరకు ఉన్నటువంటి అన్ని సీజన్ల రేటింగ్ క్రాస్ చేసింది. ఒక్క తెలుగులోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అన్ని భాషలు. మాట ఎక్కడైనా చెప్పుకో, నమ్మితే కర్మ. హాయ్. చేతిలో గన్ను కూడా ఉంది. చూస్తేనే భయం సార్. గన్ను చూస్తే కాదు కదా భయపడాల్సింది, మీరు ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. ఆదిత్యనా, నువ్వు చేసిన తప్పేంటి చెప్పు. నేను యాక్టివ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. అక్కడ క్లియర్ గా కనపడుతున్నాయి. మీ క్లాన్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరే ఇవాల్యుయేట్ చేయాలి. లక్ష్మి, నీతో మొదలు పెడదాం. గుర్తుపెట్టుకో, సేఫ్ ఆడటం కోసం అందరినీ గ్రీన్ లో పెట్టావనుకో, లేదు సార్, ఆడియన్స్ నిన్ను ఎక్కడ పెడతారో తెలుసు కదా. ఆల్సో సేమ్ విత్ పృథ్వీ సార్. పృథ్వీ కూడా అంతే. పృథ్వీ పక్కన పెట్టు, పృథ్వీని పక్కన పెట్టు. అన్నేమో నేను అలా చేయలేదు అంటున్నాడు. సో మేబీ అన్న చేసి, సరే అసలు అన్న ఏం చేశాడో చూపించనా? యాజ్ ఇట్ ఈస్ ఆ టాస్క్ లో సంచాలక్ ఇస్ పప్పు చూడరా, అది కావాలని పుష్ చేశాడా? లేదు. పృథ్వీ సార్, పృథ్వీ కూడా ఏ టాస్క్ ఇచ్చినా 100% ఇస్తాడు. పృథ్వీ ఎస్ సార్. మరి వ్యాక్స్ టాస్క్ లో ఏమైంది? గివ్ అప్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సంచాలక్క వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. తను కన్ఫ్యూజ్ అయిందా? మీ టీం అంతా కలిసి చుట్టూ కన్ఫ్యూజ్ చేశారా? వెళ్ళే ముందే వేరే. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఒక విషయం అడుగుతాను. మణికంఠ అండ్ సీత, ఎస్ సార్, వాళ్ళిద్దరి ఆటలో సంచాలక్ నువ్వు. అక్కడ నువ్వు ఏమైనా కరెక్ట్ చేసావా? నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. అక్కడ నన్ను సంచాలక్క పిలిచింది, నాకు ఒక ఏమంటారు సార్, షాకింగ్. షాక్ అయితే తప్పులు చేసేస్తావా? నేను ఎక్కడ తప్పు చేశానని నాకైతే ఎక్కడ అనిపించలేదు. నాకు పర్సనలీ నేను కరెక్ట్ గానే చేశాను అనుకున్నా. ఫర్ యూ, అది నీకు, తనకు కాదు కదా. బట్ 250 తను నేను క్లియర్ గా అడిగాను. ఆయన నన్ను అడగలేదు. మణికంఠ అడిగాను అంటున్నాడు, సార్ నువ్వు అడగలేదు అంటున్నావు. బిగ్ బాస్ ఆ వీడియో చూపించేయండి. సేమ్ సార్, సోనియాది కూడా ఇండివిజువల్ గేమ్ నేను చూడలేదు. బట్ సోనియా ఇస్ ఇన్ రెడ్. సోనియా సార్, నా పరంగా అయితే నేను కరెక్ట్ గానే ఉన్నా అనిపిస్తుంది. నీ ముఖం నాకు చూపేటకి వెళ్ళిపోయిడికి వెళ్ళి మరి అలా అంటాం రైటా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే, నోరు పడిపోయిందా? నేను అసలు యాక్చువల్లీ ఎక్స్టెండ్ చేయొద్దు అనుకున్నాను సార్. నీ ఫాదర్ గురించి సోనియా కీప్ క్వైట్. సోనియా, మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. థింక్ బిఫోర్ యు సే ఎనీథింగ్. నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు. టాట తీస్తా, లిఫ్ట్కి తగ్గించు నా ముందు. నా ఫోటోను కూడా రెడ్ లోనే పెడతాను సార్. నీ బొమ్మ ఎక్కడ పెట్టాలో, ఆ బొమ్మకి ఏం సత్కారం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. తీసి లోపల పెట్టి. నీ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా? ఎస్ సార్. అడిగాను అని మణికంఠ, అడగలేదని నువ్వు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. ఫస్ట్ టచ్ చేయాలి, ఫాస్ట్ గా తీసుకురావాలి. కూడా తీసుకుంటావు కదా? అవును, అదే చెప్తున్నా. ఎవరిది నియర్ బై ఉంటే వాళ్ళు తీసుకుంటా. ఓకే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? అది మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. ఎలాగైనా ఈ టీం గెలవాలి అని నేను అనుకున్నాను. మరి అది ఇందాక ఒప్పుకోవచ్చు కదా? నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గానీ ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు. ఎందుకు చెప్పడం అనుకున్నాను సార్ అక్కడ. మరి మణికంఠ పసి హృదయం ఎంత గాయపడి ఉంటది? పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.